నమస్కారం. కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఈ రోజు మన టాపిక్ యూ కెన్, మీకు సాధ్యమే. హనుమంతుడికి ఇతరులు తన శక్తిని గుర్తు చేసినప్పుడే సముద్రాన్ని దాటి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఎదుటివారి ప్రోత్సాహం వల్ల చాలా మంది తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించగలరు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా దేశ ప్రజలను ఉద్దేశించి ఎస్ వీ కెన్ అంటూ చేసిన ప్రసంగం మొత్తం దేశాన్ని ఉర్రూతలూగించింది. కొత్త ప్రోత్సాహాన్ని ప్రజల్లో నింపింది. యూ కెన్ అనే ప్రోత్సాహం ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో మనకు వివరించడానికి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ పివి పట్టాభిరామ్ గారు స్టూడియోలో ఉన్నారు. యూ కెన్ అన్న అంశంపై డాక్టర్ బివి పట్టాభిరామ్ గారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్పై కనబడే నెంబర్లకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం పట్టాభిరామ్ గారు. యూ కెన్ విన్ అన్నారు, అంటే సక్సెస్ అన్నట్లే కదా. మరి యూ కెన్ విన్నింగ్కి సక్సెస్కి ఏమైనా తేడా ఉందంటారా? ఉందండి, చాలా ఉంది. సక్సెస్ అనేది మనం అందరం కూడా విజయం 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 అంటాం కదా. ఈ విజయం సాధించిన వాళ్ళ మీద విజయం సాధించడం అనేది విన్నింగ్ అన్నమాట. ఇప్పుడు చాలామంది డిగ్రీ పాస్ అవుతారు, అది సక్సెస్, బాగుంది నేను పాస్ అయ్యాను. ఐఏఎస్కి వెళ్ళాలి, వీళ్ళందరూ ఐఏఎస్కి వెళ్తారు, కొంతమంది ఇష్టం ఉన్నవాళ్ళు. దాంట్లో ఒకళ్ళిద్దరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ రెండవసారి సక్సెస్ని విన్నింగ్ అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒట్టి సక్సెస్ ఏమీ లాభం లేదండి. మనం అనుకున్న సాధించడం అనేది లిటిల్ హార్డ్ వర్క్ అండ్ కొంత స్మార్ట్ వర్క్ ఉంటే అవుతుంది. కానీ విజయం సాధించిన వాళ్ళ మీద విజయం సాధించడానికే ఇది యూ కెన్ అని. అంటే నేను యూ కెన్ అన్నప్పుడు మీరు ఐ కెన్ అనుకోవాలి. ఐ కెన్, యూ కెన్, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ వీ కెన్. అలా అనుకున్నప్పుడు ఈ రోజుల్లో నిరుద్యోగం అనేది ఉండదండి, ఆత్మహత్యలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, ఆశాభంగాలు ఉండవు, ఏమి ఉండవు. అంటే వాళ్ళు ఏంటంటేనండి ఒక తెలియని బద్ధకం, నాకెక్కడొస్తుంది, దే జంప్ ఇన్ టు కన్క్లూషన్స్. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే నీకేం తక్కువ, నువ్వు కూడా చేయగలవు అనేది చెప్పడానికని ఈ కార్యక్రమం ఉద్దేశించాను. ఓకే సార్. యూ కెన్ అంటే నువ్వు చేయగలవు, ఐ కెన్ అంటే నేను చేయగలను. అంటే మనం ఏదైనా చేయగలం అంటారా? సాధ్యాసాధ్యాలు ఉంటాయి కదా. అంటే ఏదైనా చేయగలం అంటే మన యాటిట్యూడ్ని బట్టి. ఇప్పుడు సపోజ్ ఒక యంగ్ మ్యాన్ ఐఏఎస్ కావాలనుకుంటాడు. ఈ ఐఏఎస్ అవ్వాలి అనేది అప్పటికప్పుడు వచ్చే ఆలోచన కాకూడదు, రైట్? ఓ ఐఐటీలో నాకు మంచి ర్యాంక్ రావాలి, ఏదో అప్పటికప్పుడు అనుకుని చూద్దామని వారం ముందు చదివేది కాదండి. దీనికి బాగా ప్రిపరేషన్ కావాలి. ఈ ప్రిపరేషన్కి దీనికి నేను ఒక ఫార్ములా తయారు చేశాను. మీరు అనుకున్నది సాధించడానికి 6 P'లు, ఇంగ్లీష్ లెటర్ పీలు ఉండాలి. మొట్టమొదటిది ప్యాషన్. నేను ఏమైనా సరే ఓ జిల్లా కలెక్టర్ అవ్వాలి, ఓ రాష్ట్రానికి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని బలమైన కోరిక మీలో ఉండాలి. అవుదాం అనుకుంటున్నానండి, ఇది కాకపోతే అదండి, అది అదే అదే. ఫస్ట్ ప్యాషన్ అండి. రెండోది ప్లానింగ్, నేను ఎలా చెయ్యాలి. మూడోది ప్రాసెసింగ్, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సంపాదించడం. నాలుగోది పేషెన్స్, ఎందుకంటే ఫస్ట్ టైమే ఎవరు పాస్ అవ్వలేరు. ఐఏఎస్, ఇప్పుడు మీరు తెలిసిన ఐఏఎస్లు అందరినీ కలవండి, సగం మంది రెండోసారి రాసిన వాళ్ళు ఉంటారు, మూడోసారి రాసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళు 50% ఉండొచ్చు, ఇంకా ఉండకపోవచ్చు కూడా. నెక్స్ట్ ప్రాక్టీస్ అండి, నిరంతర సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు చివరి పర్ఫెక్షన్. అప్పుడు దెన్ యూ విల్ బి ద విన్నర్. ఈ మధ్యలో మనకు అనేక రకాల సమస్యలు వచ్చాయని మనం అనుకుంటాం, డిఫికల్టీస్ వచ్చాయనుకుంటాం. ఈ విన్నింగ్ చేసే వాళ్ళలో, ఈ విన్నింగ్ హార్సెస్ అంటారు, వీళ్ళు చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే డిఫికల్టీస్ అనే మాటను ఎక్కువ అంటారు. చాలా అది ఆ సబ్జెక్ట్ డిఫికల్టీ, ఇది సబ్జెక్టు అది. డిఫికల్టీస్ ఆర్ ఆపర్చునిటీస్, డిఫికల్టీస్ ఆర్ ఛాలెంజర్స్, డిఫికల్టీస్ ఆర్ మోటివేటర్స్, డిఫికల్టీస్ ఆర్ ఎనర్జైజర్స్, డిఫికల్టీస్ ఆర్ విటమినైజర్స్ అంటారు. అంటే మీకు ఛాలెంజ్ వచ్చినప్పుడే మీరు చేయాలి. విన్నర్ లక్షణం ఎలా ఉంటుందంటే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. సక్సెస్కి అక్కర్లేదండి, సక్సెస్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు. ఇక్కడ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి, చేస్తే డెఫినెట్లీ ఆల్ ఆఫ్ us we can do wonders. ఓకే సార్, మనతో పాటు ఫస్ట్ కాలర్ శరత్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శరత్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శరత్, చెప్పండి. నేను ఫస్ట్
ఫస్ట్ ఇయర్ బీటెక్ అయిపోయింది, సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను సార్. నా డౌట్ వచ్చేసరికి యూకెన్ అనేది ప్రతి చోట ఎలా అప్లై చేసుకోవాలి? అంటే యూకెన్ అనేది మనం మాట్లాడేది ముఖ్యంగా సక్సెస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి. అంటే చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీరు ఏ రంగంలోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఆ రంగంలోకి వెళ్ళడానికి మీరు ఏం చేయాలనేదే. ఇప్పుడు యూకెన్ అనేది చెడుగా కూడా మాడచ్చు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు మెకానిక్ అవుతావు అన్నారు అనుకున్నా, అది కూడా యూకెనే. నేను అనేది పాజిటివ్ వాటి గురించి ఎందులో వర్తింపజేయాలి అంటే పాజిటివ్ విషయంలో అండి. ఇది బేసికల్లీ ఇవాళ మనం స్టూడెంట్స్ సక్సెస్ మీ యొక్క ఎంచుకున్న రంగం కాబట్టి ప్రశ్నలు కూడా మీరు అలా అడిగితే ఐ హ్యావ్ వెరీ గుడ్ మెటీరియల్ టు గివ్ టు యూ. ఒక రకమైన కౌన్సిలింగ్ లాంటిది మనకి హెచ్ఎంటీవీ వాళ్ళు 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేశారు. కాబట్టి జనరల్గా ప్రశ్నలు కాకుండా స్పెసిఫిక్ ప్రశ్న అడిగితే మీకు బెనిఫిట్ అవుతుంది, మిగతా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందండి. సో సహజంగా ఇప్పుడు ఇదేంటంటేనండి, నువ్వు చేయగలవు అనేది ఎంత ఎఫెక్టో నువ్వు చేయలేవు అనేది అంతకన్నా ఎఫెక్టివ్. పెద్దలు అంటారు, నువ్వు ఈ జన్మలో నువ్వు పాస్ అవ్వలేవు, నువ్వు కూడా పాస్ అవుతావా, నువ్వు ఐఏఎస్ అవుతావా, ఇలా అన్నా కూడా నేను అవ్వలేనని అనుకుంటాను. యూ కెన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ సజెషన్. సో అయితే దీనికి ప్రతి మనిషి నేను చేయాలి అనే ఇందాక ప్యాషన్ అన్నాను చూడండి, బలమైన కోరిక అనేది ఉండాలి. అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేనేమైనా ఐఏఎస్ కొడతాను, నేనేమైనా ఐపీఎస్ అవుతాను, నేనేమైనా అది చేస్తాను, అలా అనుకున్న వాళ్ళు ఎందరినో నేను చూశానండి. అయితే వాళ్ళకి ఎక్కడో చిన్న నేను ప్రిలిమ్స్లో పాస్ అవుతాను, మెయిన్స్లో పాస్ అవ్వలేను, మొన్న పాస్ అయ్యాను, ఇప్పుడు పాస్, మొన్నటి పేపర్ వేరు, ఇప్పుడు పేపర్ వేరు. ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని మీరే ఛాలెంజ్ చేస్తూ మీరు నిన్నటికన్నా రేపు బాగుండాలి. మనం ఒకళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవడం మంచిదే, కానీ నాకు కూడా నేను ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. నాకు ఇన్ని మార్కులు రావాలి, ఈ స్థాయి ఉండాలి, ఇంతసేపు చదవాలి. చాలామంది అండి అసలు అనుకుంటే అందరూ అద్భుతాలు చేయొచ్చు. బద్ధకం, వాయిదాల వ్యాధి, నిర్లిప్తత, చూద్దాంలే మనకి రాదు, ఇలాంటి ఏమీ అనుకోండి. ఇలాంటి ఇప్పుడు మీరు సపోజ్ ఒక అధికారి కావాలనుకుంటున్నారు, మంచి ఉద్యోగం, అది బ్యాంకు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఒక కంపెనీ సీఈఓ కావచ్చు, మీడియా ఏదనుకున్నా మీరు గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఇది నాకు వస్తుంది, నా పూర్వజన్మ సుకృతం, దానివల్ల ఉంటే వస్తుంది, నా నక్షత్రాన్ని బట్టి వస్తుంది, లక్కు, అదృష్టం, ఇవేవి నమ్మకండి. వీటి గురించి తెలియని వాళ్ళు అందరూ అద్భుతాలు సాధించారు. తెలిసినందువల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆయన ఎవరో నువ్వు బాగాలేదు నీ జాతకం అంటాడు, ఇక దాంతో సైకలాజికల్గా మీరు ఇది అవుతారు. సో డెవలప్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. సార్, యూ కెన్ అని అనుకునే దానికంటే యూ విల్ అని అనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి దారితీస్తుంది అంటారా? యూ విల్ అంటే నువ్వు చేస్తావు అని. నువ్వు చేస్తావు అంటే దీంట్లో వేరే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఉండొచ్చు. దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళు చేస్తారు, నీకు వస్తుందిలే. దానికన్నా యూ కెన్ అంటే నువ్వు స్వయం శక్తితో చేస్తావు, నీ స్వయం శక్తితో నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడైతే మనం అలా అన్నామో డెఫినెట్గా ఇది నేనే చేసుకోవాలి, నేను చేసుకోవాలి అనిపిస్తుంది. ఒకసారి ఒక రైతు తన భూమిలో బావి తవ్వాలనుకున్నాడు. ఊర్లో వాళ్ళంతా చెప్పారు, నాయనా 20 feet 20 అడుగులు తవ్వితే చాలు, నీకు బాగా నీళ్ళు వస్తాయి, 15 అడుగులకే నీకు మొత్తం అంతా తేమ వస్తుంది అని. ఆ తూర్పు మంచిదని ఎవరో అన్నారు, అక్కడ తవ్వాడు. తవ్వితే 15 అడుగులు తవ్వినా అక్కడ ఏమీ రాలేదు. అయ్యో తప్పు చేశాను అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఊర్లో పెద్ద మనిషి అలా పోతూ, ఎవరైనా తూర్పులో తవ్వుతారయ్యా, బుద్ధి ఉందా లేదా, పడమరలో తవ్వాలి అని. సరే అక్కడికి వెళ్ళి 15 అడుగులు తవ్వుతాడు, అక్కడ కూడా రాదు. అలిసిపోయాడు, తల పట్టుకుని కూర్చున్నాడు. ఇక ఊరి మున్సబు గారు అలా పోతే, నువ్వు బుద్ధి ఉందా లేదా, అసలు అక్కడ తవ్వుతారు పడమర, ఉత్తరాన తవ్వాలి బావి. ఎవరితో వచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారండి, మనం అడుగుతుంటే వేరే వాళ్ళని. వీళ్ళని అక్కడ తవ్వు అన్నాడు. సరే అక్కడ 15 అడుగులు తవ్వగానే ఇక అక్కడ కూడా 15 అడుగులు నీళ్లు రాలేదు. ఇక తల పట్టుకుని ఏడుస్తుంటే ఇక ఆ ఊరిలో ఒక
ఇంకో పెద్ద మనిషి అట్ట కాదయ్యా దక్షిణాన్ని తవ్వాలి బావెన్నం అక్కడ 15 అడుగులు రాలేదు, తల పట్టుకుని ఏడుస్తున్నాడు నెత్తి మీద టవల్ వేసుకుని. అప్పుడు ఆ ఊరు పూజారి అలా పోతే ఎందుకు ఏడుస్తున్నావు, ఏమి ఏడవడం, అక్కడ 15 అడుగులు తవ్వాను, ఇక్కడ 15, అక్కడ 15, 60 తవ్వాను, నీళ్లు రాలేదు అని. ఇప్పుడు ఆయన పిచ్చివాడా? నీలో ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని ఆచరించే విషయంలో నీకు ఓపిక లేదు. అక్కడ 15 అడుగులకి నువ్వు తవ్వావు, ఇంకొక 5 అడుగులు వెళ్తే నీకు అక్కడే బాగా వచ్చేది, 20 అడుగులకు వచ్చేది. నువ్వు ఇప్పుడు ఎన్ని తవ్వావు? 15, 15, 15, 15, 60, 3 బావులు తవ్వేవాడు. నువ్వు ఎవడి మాట పడితే వాడి మాట వినడం వల్ల నీకేమైంది, ఇక్కడ ఇదైంది, ఏదో దాంట్లో తవ్వుకో. ఆ మొదటి దాంట్లోనే తవ్వాడు, ఇంక 5 అడుగులు నీళ్ళు వచ్చాయి. సో మనం సక్సెస్ సాధించాలి అన్నప్పుడు సరే మనం తెలిసిన వాళ్ళ మాటలు, బట్ విన్నింగ్ దగ్గరకు వచ్చేసరికి నా డెసిషన్ ఉండాలండి. నేనేమైనా సరే చదువుతాను. ఇప్పుడు సివిల్స్కి వెళ్ళే వాళ్ళలో ఈ కంబైన్డ్ స్టడీస్ ఉంటాయి, ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు, ఈ డిఎస్సీలు, గ్రూప్ 1లు, ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు, ఇద్దరు కలిసి చదువుతూ ఉంటారు, డిస్కషన్కే టైం అవుతుంది. ఓకే సార్. అట్లా కాకుండా మీకు ఆ గోల్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి, ఉంటే డెఫినెట్గా ఆల్ ఆఫ్ us we can achieve గోల్ అండి. ఓకే సార్, మరో కాలర్ ఫిరోజ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఫిరోజ్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఫిరోజ్ బ్రదర్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నేను యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్, అండ్ ఐ స్టడీ ఫ్రమ్ సిబిఐటి, అండ్ దాని తర్వాత 1 year జాబ్ కూడా చేశాను. అండ్ నా ఐ మీన్ టు సివిల్స్ ప్రిపరేషన్ అనమాట ఫర్ నెక్స్ట్ ఇయర్ 2012 కోసం. సో ఏంటంటే చెప్పండి. అయితే ఏంటంటే డైలీ మార్నింగ్ వెళ్తున్నాను సార్ క్లాస్కి, ఈవినింగ్ వచ్చేస్తున్నాను, బట్ ఐమ్ ఫీలింగ్ లైక్ బిగ్ టైర్డ్ అనమాట. ప్రతిరోజు అనుకుంటాను చేయాలి అనేసి, బట్ డైలీ నైట్ వచ్చిన తర్వాత చేయలేకపోకుండా, అంటే టైర్డ్నెస్తో పడుకోవడము, సో ఇలా అయిపోతుంది అనమాట. పొద్దున్న ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ 5:30. 5:30కి. మీకు ఒక మంచి గోల్ ఉన్నప్పుడు ఇంకొంచెం అర్లీగా లేవాలి. ఓకే. చాలామంది ఈ స్టూడెంట్స్లో కానీ హయ్యర్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళేవాళ్ళు, వీళ్ళకున్న ఏకైక జబ్బండి, పైకి వాళ్ళు చెప్పరు కానీ 6:30, 7:30కి లేస్తారండి. ఒక విద్యార్థి అలా చదివితే ఎలాగా? మీరు చాలామంది నాకు అంటారు, అంకుల్ రాత్రి నాకు 2 దాకా నిద్ర రాదు, 3 దాకా నిద్ర రాదు అని. ఇది బ్రేక్ చేయడానికి నేను కౌన్సిలింగ్లో చెప్తూ ఉంటానండి. ఒక సింపుల్ టెక్నిక్ అండి, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా సరే పొద్దున్న కరెక్ట్గా అనుకున్న టైంకి లేవగలుగుతారు. అలా లేవలేని పక్షంలో ఆఫీస్కి లేట్గా వెళ్తాం, కాలేజీకి లేట్గా వెళ్తాం, ఉద్యోగాలు పోతాయి, చదువు పాడవుతుంది. ఏం చేయాలంటే మీరు ఎప్పుడు పడుకున్నా సరే 2 కావచ్చు, 3, అంతవరకు మీరు ఇంటర్నెట్ చూడొచ్చు, ఇంకోటి చూడొచ్చు. 5 గంటలకు అలారం పెట్టుకోండి. 5 గంటలకు అలారం పెట్టుకుని మీ ఇష్టం 2ంటికి పడుకోండి. పొద్దున్న అలారం మోగుతుంది. ఈ అలారం పెట్టేటప్పుడు కేవలం మామూలు అలారం మంచం పక్కన పెట్టుకోకండి, అది పట్టమని నొక్కుతాం. అక్కడ ఓ సెల్ ఫోన్లో అలారం పెట్టుకోండి, ఇంకోటి పెట్టండి. అది గందరగోళం అవ్వాలి, లేచి తీరాలన్నమాట అండి. మీరేం చేయాలి, 5 గంటలకు అలారం కొట్టగానే లేవలేరు, అయినా సరే లేచి పట్టమని కొట్టండి. కొట్టి మొహం మీద నీళ్లు చల్లుకోండి. నీళ్లు చల్లుకుని తల పైకెత్తి అదే గదిలో ఒక 1 minute నడవండి. మీరు నడిచిన తర్వాత అద్దం ముందు ఒకసారి మీ మొహం మీరు చూసుకుని ఒకసారి నవ్వుకోండి. తర్వాత కొంతసేపు వజ్రాసనంలో కూర్చోండి. ఇదంతా టోటల్ 5-6 minutes ఇలా కాళ్ళు కిందకు పెట్టి నమాజ్ చేసే పోస్చర్లో కూర్చోండి. నిద్ర ఎగిరిపోతుంది. 6 గంటలకి మళ్ళీ నిద్ర వస్తుంది, వీల్లేదని చెప్పుకోండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. 9ంటికి నిద్ర వస్తుంది, వీల్లేదని చెప్పండి. భోజనం అయ్యాక కొంచెం సేపు ఇలా నథింగ్ డూయింగ్, ఆఫ్టర్నూన్ పడుకోవాలనిపిస్తుంది, కుదరదని చెప్పండి. మీ మనసు మీరు యూ మస్ట్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ. ఇక సాయంత్రం నిద్ర వస్తుంది, నథింగ్ డూయింగ్. రాత్రి డిన్నర్ అవగానే వస్తుంది, నథింగ్ డూయింగ్. 9ంటికి పడుకోండి. ఈ సీరియల్స్ ఇవన్నీ చూడకపోతే మనకి పంప మునిగేదేం లేదు. మీరు మంచి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు న్యూస్, ఇంగ్లీష్ న్యూస్, ఆ తెలుగు న్యూస్ 9, 9:30, మ్యాక్సిమం 10కి పడుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ 5 గంటలకు అలారం పెట్టుకోండి, 5ంటికి లేచి కూర్చుంటారు. ఇది 21 రోజులు చేస్తే
యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ హ్యాబిట్. మీరు అందరూ చేయండి. ఇప్పుడు మా కౌన్సిలింగ్లో ఎంతోమంది ఇది చేసి నాకు ఈ అద్భుతమైన టెక్నిక్ పనిచేసింది అంటారు. ఒక్కరోజు బ్రేక్ చేయండి, దెన్ ఆటోమేటికల్లీ మీ బయలాజికల్ క్లాక్ సెట్ అవుతుంది. 5 అయ్యేసరికి మెలకు వస్తుంది. ఓకే సార్. సార్ మరో కాలర్ రవీందర్ ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. రవీందర్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం రవీందర్, చెప్పండి. సార్ నేను మార్కెటింగ్ చేస్తా ఉంటాను సార్, టీఎల్సీ మార్కెటింగ్ చేస్తా ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే విషయం ఏంటంటే అదొక మంచి కాన్సెప్ట్ సార్. దాంట్లో గోల్ సాధించాలి, ఒక డైరెక్టర్ లెవెల్ ఉండాలని ఒక మంచి గోల్ ఉంది. అయితే బిజినెస్ స్టార్ట్ చేసి నేను 2 years అవుతుంది సార్. అది చేస్తా ఉంటే మధ్యలో కాన్ఫిడెన్స్ కోల్పోవడము అలాంటివి జరుగుతున్నాయి. అంటే బిజినెస్ లో కాన్ఫిడెన్స్ కోల్పోకుండా రెగ్యులర్ గా బిజినెస్ చేయడం కోసం మీకు సంబంధించి ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? ప్లస్ మీ మంచి బుక్స్ ఏమైనా ఉంటే ఒక సలహా ఇవ్వండి, చిన్న సలహా. మీరు ఏ రంగంలో విజయం సాధించాలనుకుంటున్నారో ఆ రంగంలో, అది బిజినెస్ కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీరు ఫస్ట్ దానికి ఒక పేపర్ మీద మీరు రాసుకోవాలండి. ప్రస్తుతం నేను అనుకున్నది సాధించలేకపోవడానికి నాలో ఉన్న లోపం ఏమిటి, దీనివల్ల నేను ఎంత నష్టపోతున్నాను, దీనికి కారణం ఏమిటి, ఇవి రాయాలి. దీన్ని బ్లేమ్ ఫ్రేమ్ అంటారండి. బ్లేమ్ అంటే మీలో ఉన్న వాటిని మీరు బ్లేమ్ చేస్తున్నారు. నాలో లోపం ఏంటి, దీనికి కారణం ఎవరు, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని. దీనికి అవుట్కమ్ ఫ్రేమ్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా మనం పక్కనే రాసుకోవాలి. అదేంటంటే ప్రస్తుతం నాకేం కావాలి, నాకు నెలకి ₹1,00,000 వచ్చే మార్కెటింగ్లో ఉన్నాను, నాకు నెలకి 2 లక్షలు కావాలి. అవుట్కమ్, రైట్. నెక్స్ట్ ఎలా సాధించాలి. నా సీనియర్స్ అది సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తెలుసుకోండి, బుక్స్ చదవండి, మనుషుల్ని కలవండి. మార్కెటింగ్ అంటే ఏముందండి, ఐఎమ్ సెల్లింగ్ మై సెల్ఫ్, యూఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. మనం అంతా కూడా మన మాటల్ని మనం అమ్ముతున్నాం. ఈ అమ్మడంలో మా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మరొకటి చేసుకోండి, ఇది మనం ఎవరిని మోసం చేయకుండా స్ట్రైట్గా ఉండే ఏ బిజినెస్లో అయినా సరే మీరు అంచెలంచెలుగా పెరగచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసుకోండి, ఎప్పుడు ప్రారంభించాలి, ఇప్పుడే. ఈ అవుట్కమ్ ఫ్రేమ్ వల్ల యూ అచీవ్ సక్సెస్. ఓకే సార్. మరో కాలర్ నాగమణి గోదావరి ఖండ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగమణి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నా పేరు నాగమణి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. చెప్పమ్మా నాగమణి. అయితే సార్ చిన్నప్పటి నుండి ఇట్లా కాన్ఫిడెంట్ ఉంటుంది సార్, ఇది సాధించాలి చెయ్యాలి అని. కానీ ఇంట్లో పేరెంట్స్, ఫ్రెండ్స్, ఇట్లా సినిమాలు, వీటి వల్ల కొంచెం మన గోల్ కి మనం దూరం అవుతున్నామని అనిపిస్తుంది సార్. అయితే వాటి వల్ల మన గోల్ కి దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? దీని గోల్కి దూరం కాకుండా ఉండాలంటే వాటన్నిటిని కూడా సరైన పద్ధతిలో పెట్టుకోవాలమ్మా. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ అన్నావు నువ్వు. పేరెంట్స్ నీకు ఏ రకంగానూ నీ గోల్కి అడ్డు రావట్లేదు, రైట్. వాళ్ళు నువ్వు పైకి వస్తే సంతోషించేది వాళ్ళే. ఫ్రెండ్స్లో అక్కడ మళ్ళీ నీ చాయిస్. అక్కడ పనికిమాలిన ఫ్రెండ్స్ని పక్కన పెట్టండి, పనికొచ్చే ఫ్రెండ్స్, ఓ మంచి కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని పెట్టుకోండి. అండ్ సినిమాలు, టీవీలు అన్నారు. టీవీల్లో కూడా అన్ని చెత్త టీవీలు ఏం కాదండి. కొన్ని టీవీల్లో చక్కని న్యూస్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా జరుగుతున్నవి ఉంటాయి, అవి చూడండి. ఈ సీరియల్స్, ఈ పోటీలు, వీటి వల్ల మనకు వచ్చేదేం లేదు. మీరు మంచి గోల్ పెట్టుకున్న వాళ్ళు ఇవన్నీ చూడండి. టైంని వృధా చేయొద్దండి. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూత్ 21వ శతాబ్దం కరెన్సీ ఏంటంటే, 21వ శతాబ్దపు మనీ ఏంటంటే టైం. ఈ టైంని మీరు కరెక్ట్గా వాడితే మీ డబ్బును వాడుకున్నట్టే. సో దిస్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ సజెషన్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. డబ్బు ఖర్చు పెడితే సంపాదించవచ్చు, పోయిన టైం రాదు. అయ్యో నేను అలా చదువు ఉండాల్సింది, అయ్యో నేను ఇవాళ ఈ ఉద్యోగంలో ఉన్నాను, అలా రిగ్రెట్ అయ్యే పరిస్థితి మీకు రాకూడదు. ఇంతవరకు అయిన వాళ్ళని సరే, వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు. సో ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ కెన్ అనే టాపిక్ గురించి మంచి మంచి విషయాలు మాకు చెప్పి మేము కూడా ఏదైనా సాధించగలం అనే ప్రోత్సాహాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.